ఎవరిని ఇష్టపడతారా చెప్పు మరి చెప్తాను. ఏముంది ఇష్టపడడానికి? ఇప్పుడు కూడా తనకు తెలియకుండా వచ్చాను, తనకు చెప్తాను కానీ నిన్న మా ఇద్దరికి చిన్న గొడవ అయింది. లవ్ చేశాను అనుకో, మన ఆ లవ్కి ఏం వాల్యూ ఉంది? మనసులో తన్నే పెట్టుకుని ఒక ఇంట్లో ఫోటో పెట్టుకుని తన్నే ప్రేమిస్తూ ప్రతి వ్యాలంటైన్స్ డేకి ఒక గిఫ్ట్ పెట్టుకుని తన్నే లవ్ చేస్తూ ఉండిపోతాను తప్ప వేరే అమ్మాయి జోలికి వెళ్ళను, ముట్టుకొని కూడా. ఇష్టం లేని అమ్మాయిని మీరెందుకు అంతలా ఇష్టపడతారు? హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు కాకినాడ పిల్లని. ఈరోజు ఒక ఎమోషనల్ ప్రాంక్ చేసాం. ఆ ప్రాంక్ ఏంటనేది మీరే చూసి చెప్పండి. ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది. తను చాలా ఎమోషనల్ అయ్యాడు అండ్ నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. ఇందులో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. నేను రికార్డింగ్ చేస్తున్న సమయంలో ఆడియో మిస్ అయింది. సో ఈ వీడియో ఎలాగోలాగా మీరు ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా అవ్వకుండా కంపల్సరీగా మేము చూసుకుంటాము. అలాగే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలారా, ఇక్కడికి రా అబ్బా. పర్లేదు చెప్పండి. ఎందుకంత వినయం? వినయం కాదు చెప్పండి, వినయం కాదు. మాస్క్ తీవా? అంతే చెప్పండి, మీరే చెప్పండి. తెలుసారా? బాను తెలుసా నీకు? మా ఫ్రెండ్ అంతే, తమ్ముడు అవుతుంది, తెలుసు, కజిన్ అవుతుంది. బాను మా రిలేటివే, నువ్వు అంత టెన్షన్ పడక్కర్లేదు. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. చూశాను, భాను సెల్లో ఫంక్షన్స్ కలిపి వస్తూ ఉంటాడు కదా, అప్పుడు నేను చూశాను నిన్న. వాడికి తెలుసు కానీ ఇట్లా అని చెప్పేసి కలుద్దామంటే ఏమంటాడు అని చెప్పేసి మాట్లాడలే వాడితో. అప్పుడే చూశాను నేను. వాడికి బాగా తెలుసు అండి కదా, బాగా దగ్గరికి అంది. బెస్ట్ ఫ్రెండ్స్ అని చిన్నప్పుడు చెప్తాడు, అక్క నువ్వు ఆడంటే నాకు చాలా మంచోడు అది ఇదని చెప్పేసి. ఇలా మా ఫ్రెండ్స్ వింటారు కదా. ఇలా రా నుంచో అబ్బా, ఎందుకంత వినయంగా? గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మీరు ఏంటి ఏంటి చెప్పండి, మీరే మాస్క్ తీయచ్చు కదా. చెప్పండి, నాకు వినిపించట్లా. చెప్పండి మీరే. ఏమైంది? చెప్పండి, కలుస్తామంటే ఏమిటి ప్రాబ్లం? మీరు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. యాక్చువల్లీ ఏమీ లేదబ్బా, నువ్వు చాలా మంచోడు అని చాలా పేర్లన్నీ విన్నాను భాను దగ్గర. మరి నేను నిన్ను ఇష్టపడదాం అనుకుంటున్నాను. నన్ను ఎవరిని ఇష్టపడతారా చెప్పు మరి చెప్తాను. ఏముంది ఇష్టపడడానికి? ఎవరికి చెప్పగానే వాళ్ళు నా ప్రాబ్లం నేను చెప్పుకుంటాను. నాకు ఆల్రెడీ లవర్ ఉంది. 7th క్లాస్ నుంచి తన్నే లవ్ చేస్తున్నా. ఇద్దరం ట్రూ లవ్ అనమాట. తను తప్ప వేరే ఎవరిని లవ్ చేయను. ఇప్పుడు కూడా తనకు తెలియకుండా వచ్చాను, తనకు చెప్తాను కానీ నిన్న మా ఇద్దరికి చిన్న గొడవ అయింది. 6 years నుంచి నచ్చాను కానీ ఇప్పుడు ఏమైందో సరిగ్గా తను నాతో ఉండట్లేదు. నాలో ఏమైనా మిస్టేక్ ఉందా అంటే ఓవర్ కేర్ చేయడం, ఓవర్ లవ్ చేయడం వల్ల నచ్చట్లేదు అనుకోండి తనకి. నేను ఓవర్ లవ్ అంటే అదే ఎక్కువ కేర్ తీసుకోవడం. తను రోజు అప్ అండ్ డౌన్ చేసి కాలేజ్ నుంచి వీక్ ఒకసారి అప్ అండ్ డౌన్ చేస్తుంది. దాన్ని నేను రోజు బస్సులో లాస్ట్ సీట్లో కూర్చొని దాన్ని ఫాలో అవ్వడం. ఫాలో అంటే నా భయం నాకు ఉంటుంది కదా. అంటే అమ్మాయి ఇప్పుడు రోజు కూడా బాగోలేదు, అమ్మాయికి ఏమవుతుందని నా భయం నాకు ఉంటుంది కదా. ఎట్లారా అలా చేయడం వల్ల ఏమైందో, నిన్న సడన్గా నాకు దూరంగా ఉండు, అప్పుడు నీ లవ్ వాల్యూ తెలుసుకుని నేను వస్తా అని చెప్పింది అమ్మాయి. అలాంటి వాళ్ళ గురించి నువ్వెందుకు వెయిట్ చేయడం? వెయిట్ చేస్తా. ఇప్పుడు నేనున్నాను, నీలో అందం గురించి పక్కన పెడితే నువ్వు ట్రూ లవర్ అని చెప్పేసి నాకు బాను చెప్పాడు. ఆ లవ్ నిజంగా ఈ రోజుల్లో నిజమైన ప్రేమ దొరకడం చాలా కష్టం అయిపోయింది. అది నిజమా అబద్ధమా కదా? సో నాకు ఎందుకో నువ్వు నచ్చావు. నచ్చడం అంటే నీ యొక్క ఇన్నోసెంట్, తను ఒక్కసారి ఎవరినైనా ఇష్టపడితే వదులుకోడు సిస్టర్ అని చెప్పేసి అంటే నిజంగా ఇష్టపడుతున్నా మా ఓన్ అని అడిగాడు. నిజంగా ఇష్టపడుతున్నాను. ఇప్పుడు అందం అనేది ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. అంటే
అమ్మాయి కోసం చాలా చేశానండి. చేతులు కోసుకొని పిచ్చి పిచ్చిగా ఎందుకు నిన్ను ఇష్టపడే అమ్మాయిని నిన్ను ఇష్టపడే అమ్మాయిని నేను అదే అని చెప్తున్నా అందరికీ. మనం ఇష్టపడి వాళ్ళకి చేతులు కోసుకొని లేదంటే ఏదన్నా చేసినా వాళ్ళకి మన ప్రేమ అర్థం కాదు. ఇప్పటికే కాదు, అర్థం చేసుకోలేని వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకొని నీ దగ్గరికి వచ్చాను. తనలాగే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నీకు నేను ఇప్పుడు సరే తను వదిలేసి మీ వెనకాల వచ్చాను అనుకోండి, మీరు ట్రూగా ఉన్నారు, సరే నన్ను బ్యూటీ చూడలేదా నా మనసు చూసి వచ్చారు, మీరు నేను లవ్ చేశాను అనుకో, మరి నా లవ్కి ఏం వాల్యూ ఉంది? నేను తను లవ్ చేస్తూ ఉన్నందుకు నా వాల్యూ ఏముంటుంది? మరి నేను ప్రేమించాను కదా ఇన్ని ఇయర్స్ తన్నే. మరి తను నిన్ను కాదంటుంది కదా, వస్తుంది కదా, హోప్ ఉంది కదా. నేను లవ్ చేసాను, తను మొత్తానికి వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుని అని వెళ్ళిపోలేదు కదా. గొడవ పడి నాకు దూరంగా ఉండు, నీ విలువ తెలిసినప్పుడు నేనే వస్తా అంటుంది. మొత్తానికి వదిలేసి వెళ్ళిపోలేదు. మొత్తానికి వదిలేస్తే ఇప్పుడు వదిలేసిన వాళ్ళు మళ్ళీ లైఫ్ లాంగ్ ఉంటారని ఒకటే ఫిక్స్ అయ్యానంటే తను వదిలేసినా పర్లేదు, నన్ను మనసులో తన్నే పెట్టుకుని ఒక ఇంట్లో ఫోటో పెట్టుకుని తన్నే ప్రేమిస్తూ ప్రతి వ్యాలంటైన్స్ డేకి ఒక గిఫ్ట్ పెట్టుకుని తన్నే లవ్ చేస్తూ ఉండిపోతాను తప్ప వేరే అమ్మాయి జోలికి వెళ్ళను, ముట్టుకొని కూడా. అంటే ఇప్పుడు నువ్వు నన్ను మిమ్మల్ని అంటే బాధ, నేను ఇంత దూరం కూడా వచ్చింది లవ్ విలువ తెలుసండి. మీరు పొరపాటున సరే మీరు ట్రూగా చేశారు అనుకోండి, పోనీ చేసిన తర్వాత మిమ్మల్ని బాధ పెట్టిన ఇష్టం లేక కలిసి చెప్పి ఇలా ఉన్నానని చెప్పి వెళ్ళిపోవాలని వచ్చాను అంతే తప్ప మీకు ఓకే. నాకు తెలియదు, మీరు సరదాగా అంటున్నారు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, నేను నిన్నేమి ఏడిపించట్లా. ఒక అమ్మాయి ఇష్టం లేని అమ్మాయిని మీరెందుకు అంతలా ఇష్టపడతారు? తను ఫస్ట్ అలాంటి నన్ను లవ్ చేయలేదని తను నన్ను చాలా సిన్సియర్గా లవ్ చేసి ఏడద్దు. కంట్రోల్ అవ్వు. నేను ఒకటి అడుగుతున్నాను, ఒక అమ్మాయి ఇష్టం లేదని చెప్పినప్పుడు మీరు అమ్మాయిని వదిలేసి అమ్మాయి ఎదురుగుండా ఈయన ఎందుకు మిస్ చేసుకున్నానరా బాబు అనుకునేలా ఉండొచ్చు కదా. ఎందుకు అమ్మాయిని తలుచుకుంటూ బాధపడతారు? ఇప్పుడు నీ గురించి ఒక అమ్మాయి చచ్చిపోయిందంగో, ఆ అమ్మాయి కోసం నువ్వు ఏం చేసినా పర్వాలేదు బ్రో. కానీ ఎప్పుడైతే నీ గురించి నాకు నిజమైన లవ్ పుట్టినప్పుడు నీకే చెప్తాను అంటే మీరెందుకు బాధపడడం, మీరెందుకు చేతులు కోసుకోవడం? చెప్పు. లవ్ చేయడం తప్పు కాదు. అమ్మాయి గురించి నీ లైఫ్ అంతా ఒక విషయం మర్చిపోవడం చాలా కష్టం. నాకు తెలుసు, ఒక్క మనిషిని ప్రేమిస్తే మర్చిపోవడం అనేది చాలా కష్టం. బట్ ఏంటంటే ఒక అమ్మాయి నిన్ను కాదని అనుకున్నప్పుడు నువ్వు అమ్మాయికి వ్యాలంటైన్స్ డేకి ఒక